టైంకి రమ్మన్నారు, ఆ టైంకి ఎస్ఐని పెట్టారు. వాళ్ళు కదా బాధ్యత వహించాలి. పోలీసుల మీద మేము ఇట్లా ఎందుకు చేశారు, మీరు ఇది కరెక్ట్ కాదు కదా అని అన్నాము. నెక్స్ట్ డే బోనాలు పడిపోయిన వాళ్ళే, కొందరు బోనాలు పడిపోయినాయి అని చెప్పారు. ఇందులో ఓవరాల్గా మాకు ఇంకా మనసు నొచ్చుకున్న బాధ ఏంటంటే, కొంతమంది ఈ అపోహలు పెట్టి, కొంతమంది ఏవైతే చేస్తున్నారో ఆ చర్యలు కావాలని చేస్తున్నారనే డౌట్ కూడా నాకు వస్తుంది. కొందరు మరి అది అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారా, వేరే వాళ్ళు చేస్తున్నారా అనే డౌట్ నాకు కూడా వస్తుంది. మీకు ఎట్లా డౌట్ వస్తుందో నేను కూడా డౌట్ పడే హక్కు నాకుంది. ఎందుకంటే కొంతమంది జోగినీలను తీసుకొని కొన్ని సోషల్ మీడియాలు దుష్ప్రచారంలో చేతులు కడుక్కొని ఉన్నారు. ఎందుకంటే నేను స్పృహ తప్పిపోయాను, ఆమె స్పృహ తప్పిందంతా డ్రామా, యాక్టింగ్ చేస్తుందేమో, అట్లా ఇట్లా పడిపోయి మళ్ళీ లేచి మాట్లాడుతుంది అని అంటే, నేను అక్కడ చచ్చిపోలేదు, స్పృహ మాత్రమే తప్పాను. నాకు మంచినీళ్ళు తాగిపించారు, నాకు వాటర్ తాగిపించారు. యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్తున్నాను, నేను ఈ క్వశ్చన్లన్నీ జనాలు తెలియాలని నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఇవన్నీ చెప్తున్నారు కదా, నేను స్పృహ తప్పిపోయినాను కదా, నా డ్రామా అన్నప్పుడు అట్లీస్ట్ అక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది కదా, మెడికల్ క్యాంప్ రావాలి కదా నాకు నీళ్ళు ఇవ్వడం. సరే పడిపోయాను, డ్రామా చేశాను, పక్కకు తీయడానికైనా రావాలి కదా, ఎవరైనా రావాలి కదా. పోలీసు వాళ్ళు బోనం అక్కడ కొంతమంది శివశక్తులు వచ్చారు, మేము కూర్చున్న దగ్గర అక్కడ మామూలుగా వాపోతున్నాం, చాలామంది బోనాలు పడిపోయాయి. చాలామంది మీ మీడియాకు కూడా తెలుసు, మీడియాని కూడా కొన్ని ప్లేసెస్లోకి ఎంటర్ అవ్వనివ్వలేదు. మీ అందరికీ తెలిసిన విషయంలో ఇంట్లో నన్ను ఒక్కదాన్ని అంటే అన్నారేమో, వీళ్ళందరూ డ్రామా చేస్తున్నారా? అక్కడ కింద పడిపోయిన వాళ్ళు, బోనం పడిపోయి ఏడుస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ డ్రామాలు చేస్తున్నారా? ఫస్ట్ ఈ డ్రామా అనే మాట కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైతే అన్నారో, కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే పెట్టారో సోషల్ మీడియా వాళ్ళు జర్నలిస్టులు కాదు. మీరు జర్నలిజం చేశారా? మీరు జర్నలిస్ట్లా? మా వ్యక్తిగత బౌన్సర్లు ఎందుకు అనే ఒక క్వశ్చన్ రైజ్ చేశారు ఒక ఛానల్లో. ఆ ఛానల్ ఏదో కూడా నేను చెప్తాను, ఆ వ్యక్తులు ఎవరో కూడా చెప్తాను. ముందుగా నేను చెప్పే ముందు మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అందులో బౌన్సర్లు ఎందుకు, ఈమెకు బౌన్సర్లు అవసరమా, అయినా శివశక్తులు జోగినీలకి బౌన్సర్లు అవసరమా అంటే అవసరమే. ఎందుకో చెప్పనా, లక్షలాది మంది మన్నలను, లక్షలాది మంది ప్రేమను సంపాదించుకున్న మేము, కొంతమంది చెడుగా ఉంటారు, కొందరు మంచిగా ఉంటారు. అందులో ఎక్కడ కూడా అపశృతి జరగొద్దు. మేము బోనాలు తీసుకెళ్లేటప్పుడు తెలియక కూడా అత్యుత్సాహంతో, అతి ప్రేమతో వాళ్ళు మా మీదికి పడి ఫోటోలు దిగాలని, ఫోటోల కోసం ఎగబడుతుంటారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే, మీడియా వాళ్ళకి. ఎందుకంటే మిమ్మల్ని కూడా తోసేసిన సందర్భాలు ఉన్నారు. మీరు కూడా చాలామంది నా బోనానికి కింద పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ బౌన్సర్లను పెట్టుకున్నారంటే ఆ బోనం పడొద్దు, బోనం భంగం కావద్దు అని చెప్పి ఈ కల్చర్ని భ్రష్టు పట్టియొద్దు, కల్చర్ని రిప్రజెంటేషన్. నేను అమ్మకి 365 రోజులు మనకు అన్నం పెట్టే అమ్మకి మనం ఒక రోజు బోనం చేస్తున్నామంటే అది పవిత్రంగా తీసుకెళ్లాలని ఒక్క పొద్దుతో, ఉపవాసంతో మేము వెళ్ళి అమ్మవారికి నైవేద్యం ఆటపాటలతో, డప్పు చప్పుళ్లతో ఇవన్నీ వెళ్ళి మేము ప్రజెంట్ చేయడం జరుగుతుంది. డబ్బులు గవర్నమెంట్ పెట్టట్లేదు, మా సొంత డబ్బులు. మేము అలంకరించుకునే అలంకారం మా సొంత డబ్బులు, మేము వేసుకునే పూలదండలు మా సొంత డబ్బులు, మేము పెట్టుకునే బౌన్సెస్ కూడా మా సొంత డబ్బులతో, మా వ్యక్తిగత డబ్బులతో మేము ఖర్చు పెట్టుకుంటాం. ఎందుకంటే కల్చర్ని రిప్రజెంట్ చేయడం మాత్రమే మాకు తెలుసు. కల్చర్ని రిప్రజెంట్ చేయాలి, మేము బోనాలు తీసుకెళ్ళాలి, అమ్మని, తల్లిని చూడాలి. సంవత్సరం అంతా ఎదురు చూసే ఘట్టం ఏదైతే ఉంటుందో, ఆ సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి కావచ్చు, ఎల్లమ్మ, బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, ఏడుపాయల దుర్గమ్మ కావచ్చు, కొమరవెల్లి మల్లికార్జున స్వామి కావచ్చు, ఐలవేణి కావచ్చు, మేడారం సమ్మక్క సారక్క జాతర కావచ్చు, అక్కడ అన్ని వేలాది లక్షలాది మంది శివశక్తులు, భక్తులు అందరూ వెళ్ళడంలో, శివశక్తులు కొంత ప్రత్యేకమైన అలంకారాల్లో ఉండడంలో తప్పే ఉంది. మేము ఇట్లా రెడీ అవుతారు, ఒక ఆడవాళ్ళు ఒక వ్యక్తిగత ఇదిని, మీరు డ్రెస్సింగ్ని, లేకపోతే మేము రెడీ అయ్యే విధానాన్ని మీరు బయట వేరేగా పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? అట్లా ఒక వ్యక్తిని మీరు అంటే బట్టల దుస్తుల రూపంలో కానీ, లేకపోతే ఇంకా మా వేషధారణ రూపంలో డీగ్రేడ్ చేయడం కాదా ఇది? డిగ్రేడ్ చేయడం, మమ్మల్ని తక్కువ చేసి మీ హేళన చేయడం కాదా ఇది? మా వస్త్రధారణ మీద మీరు అట్లా హేళ చేయడం అదొకటి. ఇంకొకటి, అందులో కొంతమంది
పోలీసుల హడావిడి జరిగింది, పోలీసుల గొడవలు జరిగినాయి. నెక్స్ట్ డే మమ్మల్ని పంపించేశారు. బోనము వేరే కొంతమంది జోగినీలు మేము అక్కడ కూర్చున్నప్పుడు వచ్చేసి గబగబల్ని ఏమైందో తెలియదు మాకు, మేము వచ్చేసినాము, వాళ్ళు కూర్చునేసరికి బోనం ఎక్కించాం. కొంచెమన్నా బుద్ధుంది మాట్లాడుతున్నారా మీరు? శివశక్తులకి ఈ మాట చెప్తున్నాను. నేను ఏ రోజు కూడా ఇవన్నీ పక్కన పెడితే, నేను ప్రభుత్వంతో కొట్లాడానా ఇవన్నీ కొట్లాడానా పక్కన పెడితే, నేను డైరెక్ట్ క్వశ్చన్ ఒక శివశక్తులకు వేస్తున్నాను ఈ సవాలు. ఇన్ని రోజులు శివశక్తులకు మేము ఏదైతే చేస్తున్నామో, శివశక్తుల గురించి పోరాడుతున్నామో, ఏ రోజు నా గురించి పోరాడలేదు. నా గురించి ఒక్కదాని గురించి అయితే నాకు గ్రీన్ కార్పెట్ కాదు, 7 కలర్స్ ఆల్ కలర్స్ కార్పెట్లు వేసేస్తారు. నేను నా క్యాలిబర్ ఏంటో నాకు తెలుసు. కానీ నేను ఏ రోజు అలా అడగలే, మా శివశక్తులకు ఒక క్యూ లైన్ పెట్టండి, మా బోనాల వాళ్ళు ఇన్ని కిలోల బరువును ఎత్తుకొని ఉంటారు, మా బోనాలు ఎత్తుకునే శివశక్తులు బోనాల వాళ్ళు కానీ మహిళలు ఉంటారు, చిన్నపిల్లలతో వస్తుంటారు, చిన్నపిల్లల్ని బిడ్డలని చంటి బిడ్డలని ఇళ్లలో పెట్టి బోనం ఎత్తుకోవాలి, అమ్మకు ఆ రోజు బోనం చేయాలనే తపనతో చాలా వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీళ్ళందరి గురించి నేను పోరాడితే మీరు ఈరోజు కొంతమంది శివశక్తులు పనిగట్టుకొని ఆమె పబ్లిసిటీ స్టంట్ చేసిందేమో, ఆమె మాకు ఈఓలు పిలిచారు, మాకు ఎండోమెంట్ వాళ్ళు పిలిచారు, ఈ ఆఫీసర్ రిసీవ్ చేసుకున్నాడు, ఆ ఆఫీసర్ రిసీవ్ చేసుకున్నారు అని చెప్తున్నారు కదా. వాళ్ళకి నేను ఒక సవాల్ వేస్తున్నాను, ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు చూడు, ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు పిలవడానికి కారకురాలు బాధ్యురాలని నేను. ఎందుకంటే ఎన్నోసార్లు రోడ్ల మీద కూర్చొని, ఎన్నోసార్లు ఉద్యమాలు చేసి, ఎన్నోసార్లు మా శివశక్తుల హక్కుల గురించి పోరాడాను. నేను ఇప్పుడు కూడా ఎవరో అన్నారని నేను పోరాటం ఆపను. ఎందుకంటే నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది శివశక్తులకి వాళ్ళకి రోజు కూడా పూట కూడా గడవని శివశక్తులు ఉన్నారు. చాలామంది చచ్చిపోతే వాళ్ళ అంతిమ సంస్కారాలు, దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేని శివశక్తులు చాలామంది ఉంటే చాలామందికి చేశాం. ఇవన్నీ పబ్లిసిటీ చేసుకోవాలంటే ఎప్పుడో చేసుకోవచ్చు, కానీ మేము అలా పబ్లిసిటీ కాదు. శ్యామలకు ఒక శివశక్తిగా 200-300 సంవత్సరాలు నా అకౌంట్లో వేసుకొని అన్ని రోజులు బ్రతకాలని రాలేదు. నేను ఉన్నన్ని రోజులు 4 రోజులు బ్రతికినా, ఆ 4 రోజుల్లో ఒక 10 మందికి సేవ చేయాలి. ఒక శివశక్తులు, నేను ఈ కల్చర్లో ఉన్నాను, నా కల్చర్ని బాగుపడాలి, నా కల్చర్ ఎదుగుదలని నేను చూడాలి. ఈ బోనాల కల్చర్లో ఎవరైతే జోగినీలు ఉన్నారో, శివశక్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, ఉన్నత పొజిషన్లో చూసి నేను సంతోషించాలి. ఎందుకంటే నేను సినిమాలు చేశాను, నేను డాక్టరేట్లు తీసుకున్నాను, ఇవన్నీ ఒక్క రోజులో అవ్వలేదు. నేను నా 35 ఏళ్ళ శ్రమ, నా 35 ఏళ్ళ కష్టాన్ని ఎవరో వచ్చి అనామకులు వచ్చేసి నువ్వు ఇట్లా అని అంటే పడడానికి ఇక్కడ ఊరుకోవడానికి లేదు. నేను ఎంత కష్టపడితే నాకు ఆ సర్వీస్ వచ్చింది. దాని తర్వాత కొంతమంది పనిగట్టుకొని వాళ్ళు స్పృహ తప్పిపోయి డ్రామా చేశారన్నారు. నేను అదే అడుగుతున్నా, నేను స్పృహ తప్పిపోయి డ్రామా చేస్తే అక్కడ కనీసం అట్లీస్ట్ ఒక మెడికల్ క్యాంప్ వాళ్ళు ఎవరైనా వచ్చి నన్ను లేపారా, ఎవరైనా పక్కకు జరిపారా, పోనీ అంబులెన్స్లో తెచ్చి నన్ను హాస్పిటల్కి పంపించారా? మీరు చేస్తున్నారంటే అది చెయ్యాలి కదా. నేను అక్కడ 2 నిమిషాలు పడ్డాను, 2 సెకండ్లు పడ్డాను, 5 నిమిషాలు పడ్డాను, కానీ పోలీసు వాళ్ళు అయితే వచ్చి పక్కకు జరపాలి కదా. ఇది మీ బాధ్యత కదా. ఎందుకంటే మీరు హామీ ఇచ్చారు, మేము ఎప్పుడులాగానే వస్తుండే, మీ హామీ ఇచ్చారు. ఇంకొకటి, ఇదంతా నేను అయిపోయింది. నెక్స్ట్ డేకి రంగం రోజు మేము ధర్నా చేయంగానే సామరస్యమైన ధర్నా పెట్టుకున్నాం మేము. ఎందుకంటే రంగం జరుగుతున్న సమయంలో ఇబ్బంది పెట్టొద్దు అని మేము బయట నుంచి ప్రొటెస్ట్ చేశాం. ఆ ప్రొటెస్ట్కి పోలీసు వాళ్ళు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే శాసనసభ వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వద్దమ్మా ఇట్లా ఇంకొకటి ఇందులో చెప్తాను, అమ్ముడు పోయారు మీరు అనే మాట కూడా కొందరు చెప్పారు. అది అమ్ముడు పోయిన అంటే ఎలా అడిగారంటే, మేము బయట ధర్నా చేశాము, ధర్నా చేయంగానే వద్దు మీరు అలా చేయకండి, బాగుండదు, మీరు రండి మాట్లాడుతున్నారని ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్యులు పిలిపిస్తే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయాలా? నేను అక్కడే ఉండి, లేకపోతే వాళ్ళతో వెళ్ళి మాట్లాడి సంజయ్షికి వాళ్ళు అంటే మా సమస్యలు అడిగి పరిష్కరించాలని అని పిలిచినప్పుడు మేము మాట్లాడకుండా లేదు మీరే రండి అంటానా? నాకు సంస్కారం ఉంది కదా, నేను చదువుకున్నాను కదా, ఆయనను అక్కడికి రమ్మని లేదు కాబట్టి నేనే వెళ్ళాను. ఎండోమెంట్ ఆఫీస్లో కూర్చున్నారు, పక్కన ఈఓ ఆఫీస్లో కూర్చున్నాము. లోపల
ఒక ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళందరూ మా కొంతమంది జోగినీలతో శివశక్తులతో ఏం కావాలి మీకు అని అడిగారు. ఏం కావాలంటే ప్రతిసారి ఇదే గొడవలు ఏంటి సార్, మాకు కూడా రైట్స్ ఉన్నాయి, మేము ఎన్నో ఏళ్ళ నుంచి బోనాలు తెస్తున్నామంటే మీ రైట్స్ 100% ఉన్నాయమ్మా, ఏం చేస్తే బాగుంటుంది అని అన్నారు. నేను అన్నాను, మా వాళ్ళల్లో కూడా ఇట్లా బోర్డు మెంబర్స్ ఎవరన్నా వేస్తే వాళ్ళైనా అట్లీస్ట్ మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ఒకరు మాలాంటి వాళ్ళు ఎవరన్నా ఇక్కడ టెంపుల్ దగ్గర ఎవరన్నా మా శివశక్తులకు సంబంధించిన వాళ్ళని వేసి ఉంటే ఆ కమిటీలో కానీ లేకపోతే అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని చూసుకోవడానికి ఒక ఇన్ఛార్జ్గా ఒక శివశక్తిని నేను ఒక్కదాన్ని ప్రతి ప్లేస్లో చేయలేను. నన్ను చేయమని నేను అడగలేదు. ఎవరినన్నా వేస్తే వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళని ప్రోత్సహిస్తారు కదా, ఒకరి త్రూగా ఒకరికి మా సంఘం మా సంస్థ కానీ కొంత మెరుగుపడతారు. అంటే మా కల్చర్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయోజనం అవుతుంది అని అంటే ఆయన చాలా బాగా చెప్పారు, బాగా స్పందించారు. ఎస్ అమ్మా, మీరు ఎట్లా అంటే అట్లా, ఖచ్చితంగా మీ రైట్ అది. పొన్నం ప్రభాకర్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను నేను. మీ రైట్ అమ్మా అది. మీరు చాలా రిక్వెస్ట్ చేశారు, మీరు ఇలా చెయ్యొద్దు, మీరు ఆశీర్వదించాలి.